తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరు పొందిన నాగర్ కర్నూలు జిల్లాలోని సలేశ్వరం జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జాతర జరగనుంది. ఎత్తైన జలపాతం, లోతైన గుండం, గుహలో లింగమయ్య భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 6 కిలోమీటర్లు దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. జాతరకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ లైవ్ లో ఉన్నారు. బాలకృష్ణ, జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఒడిలో కొలువుదీరిన సలేశ్వర క్షేత్రానికి చారిత్రకంగానే ఆధ్యాత్మికంగానే ఎన్నో రకాలుగా చాలా ప్రాముఖ్యత ఉంది. సలేశ్వరం జాతర అనగానే మనకు ఒక అమర్నాథ్ యాత్రను గుర్తుకొస్తుంది. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర కూడా ఏడాదికి ఒక మారు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం దొరుకుతుంది. అట్లాగే సేమ్ ఇట్లాంటి సిమిలారిటీ మనకు సలేశ్వరంలో కనిపిస్తుంది. ఏడాదికి ఒక మారు మాత్రమే, అది చైత్రమాసంలో పౌర్ణమికి ఓ రోజు ముందు ఒక రోజు వెనుక, అంటే 3 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం దొరుకుతుంది. నల్లమల అడవి గుండా రాళ్ళు రప్పల మధ్య ఈ యాత్ర సాగుతుంది. ఒక అడ్వెంచర్ ట్రిప్ కానీ చెప్పవచ్చు. ఒక అడ్వెంచర్ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి దేశం నలుమూల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ముఖ్యంగా చైత్ర పౌర్ణిమ సందర్భంగా వచ్చేటువంటి ఒక క్రతువు కానీ లేకపోతే ఆ శోభ కానీ సలేశ్వరానికి మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. చాలా స్ట్రక్చర్స్, అక్కడ ఉన్నటువంటి మార్క్స్ కానీ చూస్తే ఒక చారిత్రకంగానే కాదు, ఆధ్యాత్మికంగా ఉంది. దీంతోపాటు హిస్టారికల్గా, ఆర్కియాలజికల్గా ఎన్నో రకాల ఒక ఐడెంటిఫికేషన్ కలిగినటువంటి ఏరియా సలేశ్వరం అని చెప్పవచ్చు. గుహలో లింగమయ్య దర్శనం, దీంతోపాటు గుండము, అట్లాగే దాదాపు 100 మీటర్ల పైనుంచి జాలువారుతున్నటువంటి జలపాతం కనువిందు చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి దృశ్యాలు చూడాలంటే మాత్రం మనకు ప్రపంచంలో ఎక్కడ కనిపించినంత అందం మనకు సలేశ్వరంలో, ప్రత్యేకించి నల్లమలలో కనిపిస్తుందని చెప్పవచ్చు. అంత గొప్ప చారిత్రక క్షేత్రం అది. ఆ క్షేత్రానికి చేరుకోవడానికి దాదాపుగా 6 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నడకదారి మాత్రమే కేవలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని చోట్ల మోకాల మీద నడవాల్సి ఉంటుంది. రాళ్ళు రప్పల మధ్య మాత్రం నడక సాగిస్తుంటాం. సో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అమరాబాద్ మండలం రాంపూర్ పెంట పరిధిలో ఈ సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. 2 కొండల మధ్య లోయ ప్రాంతంలో గుహలో లింగమయ్య దర్శనమిస్తుంటారు. మనకు అక్కడ చారిత్రకంగా కనుక పరిశీలిస్తే ఒక విష్ణుకుండలు కానీ లేకపోతే చాళుక్యులు, అట్లాగే చోళులు, కాకతీయులకు సంబంధించినటువంటి డైనాసిటీకి సంబంధించిన ఆనవాళ్ళైతే అక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకా అక్కడ ఎట్లాంటి మార్క్స్ ఉన్నాయనేది ఇంకా రీసెర్చ్ జరిగితే కానీ ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఒక చారిత్రక సంపదగానే చెప్పవచ్చు. సలేశ్వరంకి ప్రపంచంలోనే ఒక అరుదైన ఘనత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికాలోనే గ్రాండ్ కెనాన్కి సలేశ్వరానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప సంపదల్లో సలేశ్వరానికి పేరుందని చెప్పవచ్చు. అట్లాంటి జాతరను ఏడాదికి ఒకమారు మాత్రమే అవకాశం కలుగుతుంది. ఆ జాతరను దర్శించుకోవడం, లింగమయ్యను దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. దీంతోపాటు ఇక్కడ వయోభేదం అంటూ ఏమి ఉండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా సలేశ్వరం లింగమయ్య దర్శనం కోసం ఎన్ని ఇబ్బందులైనా పడుతూ వాటన్నిటి కూడా అధిగమిస్తూ సలేశ్వరం లింగమయ్య దర్శనం కోసం వెళ్తుంటారు. వెళ్ళే క్రమంలో స్వామిని అంతా కూడా తరిస్తుంటారు. వెళ్ళేటప్పుడు కూడా స్వామిని స్మరించుకుంటూ వస్తుంటారు. పోయేటప్పుడు వస్తున్నాం లింగమయ్య అంటారు. రిటర్న్ బయలుదేరేటప్పుడు పోతున్నాం లింగమయ్య అంటూ స్మరించుకుంటూ రావడం జరుగుతుంది. సో ఎంతో గొప్ప క్షేత్రం ఇది. ఏడాదికి ఒకమారు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం దొరుకుతుంది. అట్లాంటి ఈ క్షేత్రంలో చెంచులే పూజారులుగా వివరిస్తారు. చెంచుల సాంప్రదాయాలకు అనుగుణంగా ఆ ఏరియాలో నల్లమలలో, సలేశ్వరంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. లోయ ఇరుకైన మార్గంలో జలపాతం దగ్గర పెద్ద ఎత్తున భక్తులు స్నానం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. సో అక్కడ గ్రిల్స్ ఏర్పాటు చేసి భక్తులను ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి జలపాతం దగ్గరికి చేరుకోవడానికి అధికారులు, అటు ఫారెస్ట్ అధికారులు కానీ పోలీసు కానీ అనుమతించారు. ఎందుకంటే గతంలో కూడా అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని భక్తుల్ని మాత్రం జలపాతం దగ్గరికి అనుమతించారు. క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్యూ లైన్ల ద్వారా మొదటగా గుండంలో స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత ఒక లోయ గుండా కూడా లింగమయ్యను దర్శించుకుని వస్తారు. మనకు అక్కడ చూస్తే కనుక ఎక్కడైనా సరే గంగమ్మ మనకు శివుడి తలపై కనిపిస్తుంది, కానీ శివుడి ఎదురుగా గంగమ్మ దర్శనం కనిపిస్తుంటుంది. దీంతోపాటు గుండం ఉంటుంది, గుండం లోయ, దీంతోపాటు ఎన్నో చారిత్రకమైన ప్రదేశాలు, వనమూలకు నుంచి వస్తున్నటువంటి నీటిని భక్తులు ఎక్కువగా సేవిస్తుంటారు. పైనుంచి నల్లమల కొండల్లో ఎన్నో రకమైనటువంటి వృక్ష జాతులు ఉన్నాయి, ఔషధ మూలికలు ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి. సో అక్కడి నుంచి వస్తున్నటువంటి నీటిని చాలా పవిత్రంగా భావిస్తూ భక్తులంతా కూడా తీసుకుంటుంటారు. సో ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం అటు పోలీసులు మాత్రం
నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఈసారి మాత్రం 3 రోజులకు కుదించారు. గతంలో కూడా పోయినసారి కూడా 3 రోజులకు కుదించడం జరిగింది. గతంలో అయితే దాదాపు 5 రోజులు వారం రోజుల వరకు జాతర ఉండేది. సో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అటు అటవీకి కానీ పర్యావరణం కానీ అడవి జంతువులకు కానీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా లక్షలాది మంది జనం మాత్రం సలేశ్వరం జాతర కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మహాసంభ్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఆ జాతరలో లక్షలాది మంది జనం అటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరుపరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. కాబట్టి ఫారెస్ట్ శాఖ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి అంశాలను కానీ వాటిని దృష్టిలో ఉంచుకొని ఫారెస్ట్లోకి ముఖ్యంగా అది వన్యప్రాణులు తిరిగే ఏరియాలో కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముఖ్యంగా వచ్చే భక్తులను అనుమతిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.